ఫ్రెండ్స్, హలో ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక వాటర్ ఫాల్ మీకు తీసుకొచ్చాను. దయచేసి నా యూట్యూబర్ మరి ఫ్యామిలీ అందరూ ఈ యొక్క వాటర్ ఫాల్ని చూడాలనేసి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేనండి, ఎప్పుడెప్పుడో మీకు ఎదుర్కొస్తున్నటువంటి ఈ యొక్క వాటర్ ఫాల్ భరించాల్సిన అది ఎక్కడో లేదండి, ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మరి నందాటి అనే ఒక గ్రామంలో ఉంది. ఆ వాటర్ ఫాల్ని ఒకసారి చూసేయండి. దయచేసి నా యొక్క ఛానల్ని మీరు చూస్తున్న వాళ్ళైతే మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారు. ఇది నా ఛానల్ ద్వారా మీకు తెలియపరుచుకుంటుంది. మీ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇదేనండి ముఖద్వారము. ఎంట్రన్స్ ద్వారం వెళ్ళాలంటే ఇలాగ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఇవి అందరూ వస్తున్నారు వాళ్ళు చూడడానికి. ఒకసారి చూడండి, ఇదే ముఖద్వారం. హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇది పిక్నిక్ సెంటర్గా ఏంటంటే వాటర్ ఫాల్ని చాలామంది వస్తుంటారు. వచ్చే క్రమంలో ఏంటంటే మినిమం అంటే 9వ నెల లేక 10వ నెలలో అయితే వర్షాలు ఉంటాయి కాబట్టి ఆ వర్షం వృద్ధికి ఏంటంటే నీరు ఎక్కువ ప్రవహిస్తుంటుంది. కాబట్టి రావాలంటే మనం 10వ నెల లేక 9వ నెలలో రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఈ యొక్క మరి సందర్శకం కూడా చూడాలంటే ఈ నెలలోనే వస్తారు. కాబట్టి మనం తప్పకుండా రావాల్సిన ప్రదేశం అందులో ఏంటో ఒకటి. చాలా మటుకు ఏంటంటే వర్షాలు పడడం వల్ల ఏంటంటే కొంతమంది ఆ వర్షం తీవ్రత వలన భయించి ఏంటంటే కొంతమంది రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ వాటర్ ఫాల్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే మరి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ మరి ఆ సమయంలో గడుపుతూ ముందుకు వెళ్తారు. ఒకసారి చూడండి, సందర్శకులు ఎలాగా వారు స్నానాలు చేస్తూ ఇక్కడ ఉయ్యాట్లో ఊగుతూ మరి వాళ్ళు ఫ్యామిలీతో సరదాగా ఆనందంతో మరి ఇక్కడ భోజనాలు చేస్తూ మరి సాయంత్రానికల్లా మరలా ఎవరి గృహాలకి వారు వెళ్ళిపోతారండి. ముఖ్యంగా ఈ వాటర్ ఫాల్ని చూడాలంటే మనం ఖచ్చితంగా ఈ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ రావాల్సి ఉంటుంది. అది మరి తప్పకుండా మీరైతే నా యొక్క ఛానల్ ద్వారా మీరు చూసుంటారని నేనైతే మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి నా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి నీటి ఉధృతి ఎలాగ ఉన్నది. అదే మీరు 9వ నెల కానీ 10వ నెలలో కానీ వస్తే కానీ మీరు ఈ వాటర్ ఫాల్ని చాలా ఎంజాయ్ చేస్తారు. పర్యాటకులు చూడండి, పిక్నిక్ చేసుకునే వాళ్ళందరూ ఎలాగా ఫోటోలు తీసుకుంటూ వారందరూ సరదాగా ఆనందంతో ఎలా చేస్తున్నారు ఒకసారి చూడండి. మీరు కూడా దయచేసి నా యొక్క ఛానల్ని చూస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ నా యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియపరుచుకుంటూ మీ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చూస్తారా ఫ్రెండ్స్, ఎలా నీటి ఉధృతి ఎలా ఉన్నదో. అందరూ సందర్శకులు చూసావా అట్లా ఫోటోలు తీసుకుంటున్నారు. వారి ఆనందానికి ఎవరు అవధులు లేవు. చూసారా ఎలా జనసంద్రం ఎలా ఉన్నదో. చూసారా ఒకసారి చూడండి. ఒకసారి చూసారా ఫ్రెండ్స్, ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తూ ఎలాగా ఎంత సరదాగా గడుపుతూ ఈవినింగ్ కల్లా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ తర్వాత క్లైమేట్ కూడా బాగాలేదు. తర్వాత మబ్బులతో ఉన్నది. ఈవినింగ్ వర్షం పడే అవకాశం కనబడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎలా సందర్శకులతో ఎలాగా చిక్కుకుపోతుంది. దయచేసి నా యొక్క ఛానల్ ద్వారా మీరు ఈ యొక్క వాటర్ ఫాల్ని చూడండి. వాటర్ ఫాల్ ఎంతో బాగుంటుంది. మీరు కూడా కావాలంటే దయచేసి మీరు ఈ యొక్క గంగటి ఒడిశా ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉంటుంది. దయచేసి నా ఛానల్ మాత్రం ఎక్కడ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, నీటి ఒరవడి ఎలాగుందో ఎంత చూసారా ఎలా ఉందో చూసారా ఒకసారి చూడండి. ఒకసారి జనసందోహం కూడా చూస్తారా ఒకసారి ఎంత బాగున్నదో. నేనైతే చూసి ఇక్కడే ఉండిపోవాలని నాకైతే అనిపించింది. మీరు మరి దయచేసి నా యొక్క ఛానల్ చూసి కామెంట్ సెక్షన్లో ఎంత బాగుందనుకుని ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఒకసారి జనసందర్శులు చూడండి. ఒకసారి వచ్చిన సందర్శకులు కూడా ఎంతో ఆనందంతో సరదాతో ఫ్యామిలీతో ఎలా ఉంటున్నారో ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగా ఇది ఉన్నదో, ఎంత మరి పిల్లలు అంటే ఎలాగ పిక్నిక్లో ఎలాగ చేస్తారో అలా ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగున్నాయో ఇవంతల్లా చూస్తే చాలా బాగున్నది. ఇక్కడ సందర్శకులు ఎంతో సరదాతో ఆనందంతో వస్తుంటారు. ప్రతిరోజు ఈ నెలలో వస్తుంటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి రావాలంటే ట్రై చేయండి. పిల్లలతో కుటుంబాలతో సరదాగా సంతోషాలతో ఉండాలంటే ఇటువంటి పిక్నిక్ సెంటర్లని మీరు కూడా విజిట్ చేస్తారని నా ఛానల్ ద్వారా మీకు తెలియపరుచుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకోవడానికి ఎలా ఉయ్యాను, అలాగనే మరి వచ్చిన సందర్శకులు కూర్చోడానికి ఎంత బాగా ఇచ్చేసారో చూసారా. ఒకసారి వారు ఆనందంతో మరి ఫ్యామిలీతో ఉయ్యాలు ఊగుతూ ఎక్కడే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 6 వరకు వీళ్ళు స్నానాలు చేస్తూ మరి ఇక్కడే భోజనాలు చేస్తూ సరదాగా ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ సాయంత్రం 5 లేక 6 గంటలకల్లా వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క వాటర్ ఫాల్ చూడాలంటే మీరు దయచేసి 9వ నెల కానీ లేక 10వ నెలలో కానీ వస్తే కానీ మీకు ఈ యొక్క ఫుల్ అంటే వాటర్ అంత వరడి ఉంటుంది. మిగతా నెలలో అంటే డిసెంబర్లో అంత ఉండదు. కాకపోతే ఈ నెలలోనైతే అంత ఫాస్ట్గా ఉంటుంది. వర్షాభావం వల్ల ఇక్కడ అంత జోరుగా ఉంటుంది. మీరు ఒకసారి మేము పనులు ముందుకు వెళ్ళి చూసేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వాటర్ ఫాల్ చూపించబోతున్నాను. చూసారా ఎలా ఉందో, వ్యూ ఎలా ఉంది. మీరు చూస్తే కానీ ఇంకోసారి రావాలనిపిస్తుంది. దయచేసి గంటకి కాకపోతే టోల్ గేట్లో 20 రూపీస్ కట్టుకోవాల్సి వస్తుంది. చూసారా అంత బాగుంటుందో గొడవడి. ముఖ్యంగా సందర్శకుల కోసము అరటిపళ్ళు, నిమ్మకాయలు, వారికి కావాల్సిన వ్యాపారులు ఎలా వ్యాపారం చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క వ్యాపారులు అంటే సందర్శకులు ఎవరైనా వచ్చి కొని వెళ్తుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. చాలా మంచి దుంపలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి అడిగితే ఎవరా నాకైతే తెలియదు కానీ ఇది ఎంతమ్మా ఇది? ఫ్రెండ్స్ నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియపరచుకోవడం. మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.